హలో హాయ్ అందరికీ ఈరోజైతే నేను మిరపగారెలు అయితే వేస్తున్నాను అనమాట. మినపగారెలు వేయడానికి ముందు ఒకరోజు ముందు అయితే నేను నైట్ అయితే మినపప్పు నానబెట్టాను. మీరు డే టైం వేసుకుంటే ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోండి, చాలా బాగా వస్తాయి. మినపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే బాగా లూజ్ అయిపోతుంది. చాలా తక్కువ వాటర్ వేస్తూ మిక్స్ చేసుకుంటే చాలా గట్టిగా వస్తుంది. అండ్ పిండి కూడా ఎక్కువగా ఉరుముతుంది అనమాట. ఉరుమంటే క్వాంటిటీ పెరుగుతుంది. ఇలా చిన్న జార్లో వేసుకుంటే బాగా మిక్స్ అవుతుందని నేను చిన్న జార్లో వేసాను. మీరు మీ ఇష్టం, మీరు పెద్ద జార్లో కూడా వేసేయచ్చు అనమాట. దీంట్లో అయితే ఏం యాడ్ చేయలేదు. మినపప్పు ఎంత బాగా నానిందో అంత బాగా వస్తాయి అనమాట. మనం వేసుకునేటప్పుడు కొంచెము ఇడ్లీ రవ్వ కానీ లేదంటే గోధుమ రవ్వ కానీ వేసుకోండి. అండ్ పచ్చిమిర్చి లేదంటే జీలకర్ర ఇవైతే వేసుకోండి. సోడా మాత్రం యాడ్ చేయొద్దు, మన హెల్త్కి అయితే మంచిది కాదు. హోటల్లో అయితే వేస్తారు, మన ఇంట్లో అవసరం లేదు మనకి. కాబట్టి హెల్తీగా తినాలనుకుంటే అస్సలు ఏది వేయొద్దు. చూసారు కదా పిండి ఎంత పర్ఫెక్ట్గా పట్టాము. ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి వేసుకున్న తర్వాత వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుంటే సూపర్గా వస్తాయి. ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, చూడడానికి ట్రై చేయండి. ఇంకా మటన్ రెసిపీ